అందరికీ నమస్కారం. అన్నం వండారా ఈరోజు? ఎన్ని విజిల్స్ చేయండి మీరు వండేటువంటి అన్నానికి? 2 విజిల్సా? 3 విజిల్సా? బ్రౌన్ రైస్ చేస్తున్నారా? బ్రౌన్ రైస్ అన్నం వండితే 6 విజిల్సా లెక్క? 6 7 ఎన్నరే మొత్తానికైతే ఉడికిచ్చేసారు కదా, అయిపోయింది కదా. హెల్దీ, మనం హెల్దీగా దాన్ని వండేసాం. అవునా? ఏంటక్క మీరు కూడా ఎలా చేస్తారు? దాంట్లో ఉండేటి అన్నీ కూడా ఆవిరి చేసేసారు కదా, ఇంకేమున్నాయి దాంట్లో? నాకు అర్థం కాదు. ఇప్పుడు మనం వాటర్ తీసుకొని దాన్ని ఒక్కసారిగా బాయిలింగ్ పాయింట్ కన్నా ఎక్కువ తెచ్చాం అనుకోండి, 100, 101, 103, 104 ఫారెన్హీట్ డిగ్రీస్ మనం చేస్తే ఆవిరైపోతూ ఉంటుంది. అదే కదా కుక్కర్లో జరిగేది, అదే కదా. ఇప్పుడు మీరు చాయ్ పెట్టుకుంటారా? చాయ్ తాగుతారు కదా, పోనీ ఏదైనా ఉడికించేటప్పుడు స్లోగా దాన్ని ఉడికిస్తారా, లేకపోతే ఒక్కసారిగా మంట పెంచేస్తారా? స్లోగానే చేస్తారు. మంట పెంచితే ఏమవుద్ది? మాడిపోద్ది కదా. మరి మీరు కుక్కర్లో పెట్టేసి ఏం చేస్తున్నారు? దాన్ని చాలా తక్కువ టైంలో బాయిలింగ్ పాయింట్ని దాటిపోయేటట్టు మీరు టెంపరేచర్ పెంచుతున్నారు. క్లోజ్ చేసేసి గాలిపోకుండా దాన్ని పెట్టేసి దాన్ని బాయిలింగ్ పాయింట్ కన్నా ఎక్కువ విత్ ఇన్ టైంలో వస్తుంది. చాలా టైం అంటే ఎన్ని నిమిషాలు పడుతుంది ఏంటి? 5 నుంచి 8 నిమిషాల్లో వచ్చేస్తుంది కదా. అలా వచ్చినప్పుడు వాటర్ ఎవాపరేట్ అయిపోతే దాంట్లో ఉండే బి కాంప్లెక్స్ ఎక్కడ ఉంటాయి, దాంట్లో ఉండే న్యూట్రిషన్ ఎక్కడ ఉంది? మొత్తం విరిగిపోవా? అంటే ఎక్కువ మంట పెడితే మీ గిన్నెలేమో మాడిపోతాయి, కానీ ఎక్కువ మంట పెడితే అన్నంలో ఉండేటువంటి కాంటెంట్ పోదా? అవి మాడిపోవా? తక్కువ టైంలో ఎక్కువ టెంపరేచర్కి గురి చేస్తే మీ గిన్నెలే కాదు, మీరు తినేటువంటి ఆహార పదార్థాల్లో ఉండేటువంటి కార్బోహైడ్రేట్, ప్రోటీన్, విటమిన్స్, మినరల్స్ కూడా డ్యామేజ్ అయిపోతాయి. కుక్కర్లో పెట్టేసి తొందరగా పని అయిపోయింది, తీయగానే బాగా ఉంది, నీట్గా చాలా తొందరగా పని అయిపోయింది అని చెప్పి మనం మురిసిపోతున్నాం, కానీ దాంట్లో ఏమీ లేవు నిజం చెప్పాలండి. అందుకే ఈ రోజుల్లో పప్పు తిన్నాం అనుకుంటాం, పప్పులో ఉండేటి ఏముండవు, పప్పు మాత్రం తింటాం, కానీ పప్పుతో వచ్చేటి రావు. అన్నం తింటాము, అన్నంలో ఉండేటువంటి విటమిన్స్, మినరల్స్ రావు, అన్నం మాత్రం తింటుంది. తినడం మాత్రమే మనకు కనిపిస్తుంది, కానీ బాడీ లోపలికి ఏమీ రావట్లేదు. ఇదే ప్రాబ్లం, మాల్ అబ్జార్ప్షన్ సిండ్రోమ్. కొంతమందికి నేను తిన్నాను అన్ని ఉన్నాను కానీ ప్రోటీన్ రావట్లేదు. ప్రోటీన్ తింటాం, ప్రోటీన్ ఉండదు, ఫ్యాట్ తింటాం, ఫ్యాట్ ఉండదు, మినరల్స్ అలాగే బి కాంప్లెక్స్ ఉండేటి నేను రెగ్యులర్గా తింటున్నా, బి కాంప్లెక్స్ ఉండట్లేదు. అసలు ఉంటే కదా దాంట్లో తీసుకెళ్లి కుక్కర్లో పెట్టేస్తే తక్కువ టైంలో ఎక్కువ హీట్ అయిపోయేసరికి దాంట్లో ఉన్న కాంటెంట్స్ మొత్తం డ్యామేజ్ అయిపోతుంది. టోటల్ డ్యామేజ్ ఏం ఉండదు, జస్ట్ ఆకారానికి అక్కడ కనిపిస్తుంది మీకు అన్నం లెక్క, పప్పు లెక్క, దాంట్లో ఎటువంటి న్యూట్రిషన్ వాల్యూస్ ఉండట్లేదు. కాబట్టి అన్నం వండడానికి కానీ వంట చేయడానికి కానీ పని తొందరగా అయిపోతుంది, మన కన్వీనియంట్గా ఉంది అనే ఉద్దేశంతో, లేదా ఇలా వండితే ఇంకా చాలా మంచిది, హెల్తీ ఫుడ్ ఉంటుంది, న్యూట్రిషన్ వాల్యూ చాలా బాగుంటాయి అనే ఉద్దేశంతో మీరు కానీ కుక్కర్లు వాడుతుంటే, ఈరోజు మన నో కుక్కర్. ఓకే, వండడానికి కుక్కర్లు వాడడం అనేది వద్దంటే వద్దు.